హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఒక ఇంపార్టెంట్ అప్రెంటిస్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. దయచేసి వీడియో చూసే వాళ్ళంతా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ముందు వచ్చేసి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంకులో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్స్ అయితే రావడం వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది. 24/3/2025 నుంచి చూడొచ్చు మీరు. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 30/3/2025. ఓకే, లాస్ట్ డేట్ కూడా మనకు చాలా తక్కువగా ఉందన్నమాట. సో మీరైతే గమనించండి, కేవలం 1 వీక్ మాత్రమే ఇచ్చారు. మనకు డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ వేకెన్సీస్ అయితే వీళ్ళు ఏ స్టేట్లో ఎక్కడెక్కడ ఉన్నాయైతే ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ రిజర్వేషన్ల ప్రకారంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అనమాట. మొత్తంగా 158 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి అప్లై చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక క్యాండిడేట్ ఒక స్టేట్కి ఒక డిస్టిక్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అంతకుమించి అప్లై చేసుకోవడానికి లేదని అయితే తెలియజేస్తున్నారనమాట. సో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. నేనైతే సూటిగా చెప్తా ఉన్నాను అనమాట, సుత్తి లేకుండా, వీడియో ఎక్కువ లెంత్ లేకుండా. సో ఈ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఏజ్ 1/3/2025కి వచ్చేసి మినిమం 20 years, మ్యాక్సిమం 28 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందని చెప్పి తెలియజేస్తున్నారన్నమాట వీళ్ళు. మనకు కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసి 31/3/2025, అంటే ఈ నెల. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ డిగ్రీ అనమాట. తర్వాత ఎవరైతే పీజీ చేశారో వాళ్ళు అవసరం లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year మోర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది చెప్తున్నారనమాట. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 5 years ఆఫ్టర్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇంకా మనం నెక్స్ట్ వెళ్తే మనం ఇక్కడ వచ్చేసి ఎంగేజ్మెంట్స్ దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా మామూలుగా నార్మల్ రిలాక్సేషన్ అయితే ఇంకా తెలుసు మనకు అందరికీ. ప్రతి కామన్ ఎగ్జామ్స్కి అయితే నోటిఫికేషన్కి ఇవే ఉంటాయన్నమాట. SC STకి 5 years, అదర్ బ్యాక్వర్డ్ 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 10 years, తర్వాత పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 5 years అని ఇస్తున్నారు. సో ఇదైతే వాళ్ళ అటుపక్క కాబట్టి వాళ్ళు ఇస్తున్నట్టున్నారు. మనకైతే వీడియోస్ డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ వచ్చేసి వాళ్ళకు కూడా రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారనమాట. రిజర్వేషన్స్ కామన్గా ఉన్నాయండి మనకు. ఇక్కడ మనం మళ్ళీ చూసుకుంటే రిజర్వేషన్స్ గురించి ఇంకా మనం పెద్దగా మీరు వెబ్సైట్లో పూర్తిగా చూసుకోండి. నేనైతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చెప్పడం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months ఉంటుందన్నమాట. వీళ్ళకి నోటీస్ ఇవ్వడం. క్యాండిడేట్స్ ఎంగేజ్డ్ యాజ్ అప్రెంటిస్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీస్. గుర్తుపెట్టుకోండి, అప్రెంటిస్ మాత్రమే, ఎంప్లాయీస్ కాదు. వీళ్ళకు రేపొద్దున మీరు ఎటువంటి కోర్టుకి వెళ్ళి నేను ఉద్యోగులని తీర్పు తెచ్చుకోవడానికి మీకైతే అవకాశం లేదని చెప్తున్నారు. దీనికి డైలీ అలవెన్స్, కన్వీనియన్స్ అలవెన్స్ ఎటువంటివి ఏమి ఉండరు అని చెప్తున్నారు. ట్రైనింగ్ వచ్చేసి మార్నింగ్ మామూలుగా 10 to 5 ఉంటుందని చెప్తున్నారు. లీవ్, క్యాజువల్ లీవ్ ఒక లీవ్ ఇస్తామని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు ఏదైనా అవసరం అనుకుంటే అర్జెంట్ ఎమర్జెన్సీలో 4 క్యాజువల్స్ ఒకే టైంలో వాడుకోవచ్చు అని చెప్తున్నారు. లీవ్ అక్యుములేటెడ్ అనమాట. లీవ్స్ అయితే మీకు జమ అవుతూ ఉంటాయి. హాలిడేస్ వచ్చేసి జనరల్గా బ్యాంకు గవర్నమెంట్ హాలిడేస్ ప్రకారం అయితే హాలిడేస్ ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫైనల్ సెలక్షన్ విల్ బి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ది పోస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిచర్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ మెరిట్ యాజ్ పర్ ద HSC 10+2. మనమైతే ఏదైతే ప్రొవైడ్ చేసి ఉంటామో దాని ప్రకారం అయితే వీళ్ళు ఫైనల్ లిస్ట్ స్టేట్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఇస్తామని వస్తున్నారు. కండక్ట్ అండ్ డిసిప్లినరీ యాక్షన్స్ ఓకే. అప్లికేషన్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ప్రెసెంట్ ఇది మనకి పెద్ద అంత అవసరమైన విషయాలు కాదు. టెర్మినేషన్ ఆఫ్ కాంటాక్ట్ సరే, ఇది మనం జరిగిన తర్వాత నాన్ పెర్ఫార్మింగ్ అప్రెంటిస్ విల్ బి గివెన్ 7 days నోటీస్ టు జస్టిఫై హిజ్ హర్ రెస్పాన్స్. ఎవరిదైతే పెర్ఫార్మెన్స్ బాగలేదనుకో వాళ్ళకి 7 days టైం అయితే ఇస్తామంటున్నారు. మీరు మార్చుకోండి మీ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి, పనితీరు మెరుగుపరచకుండా ఇస్తామని చెప్తున్నారు. ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ అనమాట. ఎంగేజ్మెంట్ ఆర్ సెలెక్టెడ్ అప్రెంటిస్ ఈజ్ సబ్జెక్ట్ టు హిజ్ హర్ బీయింగ్ డిక్లేర్డ్ మెడికల్లీ ఫిట్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ది బ్యాంక్, అదర్ బిజినెస్ యాక్టివిటీస్, అదర్ కండిషన్స్. తర్వాత మనకు అప్లికేషన్ ఫీగా అయితే ఉంటుంది. SC ST PWD వాళ్ళకు 100 రూపాయలు అనమాట. అదేవిధంగా జనరల్ EWS తర్వాత OBC వాళ్ళకైతే
రూపీస్ అప్లికేషన్ చెప్తున్నాడు. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అయితే ఇస్తున్నారు. క్యాండిడేట్స్ నీడ్స్ టు బి రిజిస్టర్ దెమ్సెల్స్ ఆన్ ద అప్రెంటిస్ పోర్టల్ వీళ్ళైతే ఇచ్చారు. ఏదైతే www.apprenticeships.india.gov.in అండ్ http://nats.education.gov.in బిఫోర్ అప్లయింగ్ ఫర్ అప్రెంటిస్షిప్ ఇన్ ద బ్యాంక్. క్యాండిడేట్ విత్ 100% కంప్లీటెడ్ ప్రొఫైల్ ఆన్ ద అబోవ్ పోర్టల్స్ ఓన్లీ. ఈ పోర్టల్స్ ద్వారా అప్లై చేసుకోండి అని చెప్తా ఉన్నారు. సో ఎవరి అప్రెంటిస్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఆధార్ నెంబర్, ఓకే, ఎనీ గవర్నమెంట్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డు, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. సో అది కూడా తీసుకోండి, ఏ బ్యాంక్ అయినా పర్లేదు అనమాట. సో ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే మనం లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు ఫీ పే చేసేసిన తర్వాత. సో మనకు ఇవి జేపీజీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్వాలిఫికేషన్కి సంబంధించినవి, గ్రాడ్యుయేషన్, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, లేదా కమ్యూనిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అన్ని జాబ్స్ లాగానైతే సబ్మిట్ అయితే చేయాలన్నమాట ఇక్కడ. కాబట్టి నేను ఫర్దర్గా ఏం పెద్దగా చెప్పట్లేదు వీటి గురించి. అప్లికేషన్ ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూడొచ్చు. మనకు వచ్చేసి ఫర్ రిజిస్ట్రేషన్ లాగా ఉంటుంది బ్యాంక్స్ వెబ్సైట్లో https పంజాబ్ అండ్ సింధు bank.co.in వెబ్సైట్లో వెళ్ళి రిక్రూట్మెంట్ అనే చోట క్లిక్ చేస్తే మనకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు తరువుగా చదువుకోండి. నేనైతే మనకు కేవలం ఖాళీలు ఎక్కడున్నాయి, ప్రాసెస్ ఏంటి అని అయితే చెప్తున్నాము. ఇక్కడ కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ దట్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ అదే మనకు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఐడెంటిటీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో అవన్నీ కామన్ అండి. పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఫోటోగ్రాఫ్ ఉన్నది, లేదా ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసినది కానీ అటువంటి అయితే సరిపోతుందన్నమాట. ఎంగేజ్మెంట్ తర్వాత నోట్ వీళ్ళప్పుడు క్యాండిడేట్ హ్యావ్ టు ప్రొడ్యూస్డ్ ఇన్ ఒరిజినల్ ద సేమ్ ఫోటో ఐడెంటిఫై ప్రూఫ్ బేరింగ్ ద నేమ్ యాజ్ ఇట్ అపియర్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఓకే, మనం ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తామో అదే ఫోటోనే మీరు ఎగ్జామ్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయ్యేటప్పుడు తీసుకొని అదే ఫోటోను సబ్మిట్ చేయాలి అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కండిషన్స్ ఓకే, అవన్నీ కామన్గా ఉండేటువంటి, దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు పెద్దగా. బ్యాంక్ రూల్స్, బ్యాంక్ కండిషన్స్, క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫామ్ విల్ బీ ఏ డిస్క్వాలిఫికేషన్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. నేను దాని గురించి చెప్తున్నాను అనమాట. అంటే దీని కొరకు నేను ఎటువంటి ప్రెజర్ కానీ వేరే వాళ్ళ రికమెండేషన్స్ కానీ ఒత్తిడి కానీ చెయ్యను అనేది ఇదని అర్థం అనమాట. తర్వాత డిస్క్లైమర్ ఓకే, మనము ఈ విధంగా ఇచ్చేస్తామన్నమాట. తర్వాత ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ ద బ్యాంక్. సరే, మనం ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ విషయం హర్యానాలో ఎన్ని 20 ఉన్నాయి, తర్వాత ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి, లోకల్ లాంగ్వేజ్ హిందీ, తర్వాత రాజస్థాన్లో 10, మధ్యప్రదేశ్లో 14, ఉత్తరప్రదేశ్లో 55. సో మనమైనా అప్లై చేసుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదండి. అక్కడి వాళ్ళే అప్లై చేసుకోవాలని అయితే ఏం లేదనమాట. ఉత్తరప్రదేశ్లో చెప్పుకున్నాం కదా, వెస్ట్ బెంగాల్లో 20, ఒడిస్సాలో 10, బీహార్లో 15 ఉన్నాయన్నమాట. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ చూసుకుంటే అస్సాంలో 6, నాగాలాండ్లో 2, అరుణాచల్ ప్రదేశ్ 2, మిజోరాం 2, మణిపూర్ 2 అయితే ఉన్నాయి. మొత్తంగా అయితే 158 ఖాళీలు ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి, అది గుర్తుపెట్టుకోండి. కేవలం అక్కడ రాష్ట్రాల వాళ్ళే అప్లై చేసుకోవాలని రూల్స్ కండిషన్స్ అయితే మనకి ఏమి లేవు. వీళ్ళు మన వెబ్సైట్లో కూడా అటువంటి కండిషన్స్ అయితే ఏమీ చెప్పలేదన్నమాట. సో అప్రెంటిస్ 1 year ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి, అంటే ఎవరైతే రేపొద్దున ఇది మనకు ఎక్స్పీరియన్స్గా కూడా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎక్కడైనా పర్లేదు, ఎంత దూరం అయినా పర్లేదు అనుకుంటే ఇది మంచి ఛాన్స్. నేనైతే ఏంటంటే ఇప్పుడు మీకు ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింటే వెళ్ళొచ్చు, అలా రాష్ట్రాలు కూడా తిరిగినట్లు ఉంటుంది. ఇప్పుడు చాలామంది మనం యూట్యూబ్లోనే చూస్తున్నాం, ట్రావెల్ వీడియోస్ చూస్తున్నారు. మరి ఎంతో ఖర్చు పెట్టుకొని వెళ్ళి చూసి వీడియోస్ చేయాల్సిన తిప్పలు అయితే తప్పుతుంది అనమాట. మీరు హ్యాపీగా అక్కడ ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకోండి, ఎటువంటి ఖర్చు లేకుండా మీకు అక్కడ ప్లేస్లో అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఈ వెబ్సైట్ ద్వారా. నేను వెబ్సైట్ లింక్ అయితే కింద ఇచ్చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే మీ డౌట్స్ని తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.